షేక్ ఫాతిమా గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఆనాడున్నటువంటి కాలంలో మనవాదానికి వ్యతిరేకంగా, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే ఆమె సహచరిగా షేక్ ఫాతిమా ద్వారా 1848 మహారాష్ట్ర పూణేలోనే బాలికలకు పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గ్రామస్తులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ సావిత్రిబాయి పూలేని, మహాత్మా జ్యోతిరావు పూలేని వాళ్ళ ఇంటి నుంచి గెంటి వేసిన తర్వాత ఇవాళ ఉస్మాన్ ఖాన్, షేక్ ఫాతిమా వాళ్ళ సోదరుడు షేక్ ఉస్మాన్ ఖాన్ వారిని వాళ్ళ దగ్గర తీసుకొని వారి ఇంటిలోనే ఇవాళ విద్య నేర్పించడం అనేటువంటిది, ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే బాలికల విద్య నేర్చుకోవాలి, అదేవిధంగా దళితుల విద్య నేర్చుకోవాలి, ఆదివాసులు విద్య నేర్చుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈనాడు ఇవాళ మహిళలు విద్యావంతులుగా, ఇవాళ అదేవిధంగా ఇవాళ సమాజంలో వాళ్ళకున్న గౌరవం, ప్రధానంగా ఇవాళ అనేక రకాల రంగాల్లో వాళ్ళంతా కూడా ప్రావీణ్యత కలిగి ఉన్నారంటే ఇవాళ సావిత్రిబాయి పూలే, షేక్ ఫాతిమా వారు అనుసరించినటువంటి విద్యా విధానమే అని చెప్పి మనం చెప్పక తప్పదు. అందుకే ఆనాడు ఇవాళ ఈ సంస్కరణలు ఉన్నాయి, అంటే ఈ కట్టుబాట్లు ఉన్నాయి. మనవాదం అంటే, వర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అంటే వీరు తప్ప ఎవరికి కూడా విద్య ఉండకూడదని చెప్పి, శూద్రులు అనేటువంటి వారు 185 మంది ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా శూద్రులకు విద్య అక్కర్లేదనేటువంటి భావన ఉన్న రోజుల్లో దీన్ని అధిగమించి వారి విద్యాబుద్ధులు నేర్పించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మహారాష్ట్రలో ఇవాళ షేక్ సయ్యద్ హుసేన్, అదేవిధంగా జాకీర్ హుసేన్, ఇవాళ రాష్ట్రపతి మాజీ అబ్దుల్ కలాం, వాళ్ళ తర్వాత ఇవాళ షేక్ ఫాతిమా గారి యొక్క పాఠ్యాంశాలలో కూడా ఆమెను చేర్చడం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. అదేవిధంగా ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయ స్థాయిలో కూడా షేక్ ఫాతిమా గారి గుర్తింపు లభించడం అంటే ఇవాళ గూగుల్ ద్వారా ఇవాళ డూడుల్ అనేటువంటి సేవలు అందించినటువంటిదిగా ఆ రకంగా రికార్డు 2022లో ఆ రకంగా అవకాశం కలిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా 8వ తరగతి పాఠ్య పుస్తకాలలో కూడా ఫాతిమా యొక్క సంక్షిప్తమైనటువంటి సమాచారం పొందుపరచడం జరిగింది. అందుకే మనం ఈనాడు ఉన్నటువంటి కాలంలో ఇవాళ సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, షేక్ ఫాతిమా అనుసరించినటువంటి ఆ యొక్క విద్యా విధానాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమానత్వం కోసం వారు చేసినటువంటి కృషి, అంటరానితనానికి వ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళ కృషి, డాక్టర్ బిఆర్ అంబేద్కరే మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అని చెప్పి ప్రకటించుకున్నటువంటి ఆ నేపథ్యం అది మనం ముందుకు తీసుకొని పోదాం. ఈనాడు భారతదేశంలో ఇవాళ మతపరంగా మత విభజన పూనుకుంటున్నటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా మనం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పి ఈరోజు షేక్ ఫాతిమాకు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ప్రధానంగా మన శర్మ వారి ఆధ్వర్యంలో దాదా గాంధీ, జాకీర్ హుసేన్, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి మన మిత్రులు ఆదినారాయణ గారు, ఖాజా గారు, వారు చాలా మంది వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరింత మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని చెప్పి మనం తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు.